రెండు ఇంటీరియర్స్ చూద్దాం. యాక్చువల్లీ వాల్ పేపర్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి. అంటే ఇది ఒక థీమ్‌లో ప్లాన్ చేస్తాం కదా మేడం. ఈ మేడంకి ఏంటంటే బేజ్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. తనకి సాఫ్ట్ న్యూట్రల్ కలర్స్. ఓకే. సో, ఆ ప్యాలెట్‌లో తీసుకొని దీన్ని బ్రౌన్ అండ్ బేజ్‌లో డిజైన్ చేసాం. సో, ఆ వాల్ పేపర్ కూడా దానికి తగ్గట్టుగా. అంటే ఇది ఇప్పుడు ఇక్కడ గ్లాస్ ఇచ్చారు కదా మీరు. ఇది ఇది మండాల ఆర్ట్ మేడం. అచ్చా. ఏదైనా ఒక వాల్‌ని యాక్సెంట్ వాల్ చేసుకుంటాము. ఆహా. ఆ రూమ్‌కి అదే మెయిన్ థీమ్ ఉంటదనమాట. మ్మ్. సో, మేము ఈ డిజైన్స్ చూపించినప్పుడు తను కూడా మ్మ్. దిస్ మండాల ఆర్ట్ వాజ్ మై సజెషన్. ఆహా. ఇదైతే ప్యూర్‌గా ఈ హౌస్ ఓనర్ మేడం ఐడియా అనమాట. అచ్చా అచ్చా. సో, తను నాకు ఇలా ఏదైనా కావాలి సాల్మన్ అని అనగానే వి ఆల్సో పుట్ ఇన్ అవర్ బ్రెయిన్స్. ఓ. ఎలా చేస్తే బాగుంటుందని చూసి సో వి కేమ్ అప్ విత్ దిస్. అండ్ చాలా ఇష్టపడతారు అందరూ దీన్ని. అవును, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఈ ఆర్ట్ ఫామ్ కూడా మీరు చేయించింది. మేమే వాల్ పేపర్ అది. ఇది వాల్ పేపర్ అండి. కస్టమైజ్ చేయించి అంటే ఈ థీమ్ కి సెట్ అవ్వాలి. Correct. గ్రీన్ కలర్ ఒక సోఫా తీసుకుంటాము. సో ఆ Mm. బ్యాక్గ్రౌండ్ కూడా అలా సెట్ అవ్వాలి. Mm. ఇదంతా ఒక లుక్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక థీమ్ తీసుకుంటే Mm. దాంట్లో ఉండాలి మనం. ఊరికే అటు ఇటు బయటికి వెళ్ళిపోకుండా. అవును. సో ఇక్కడ మీరు కలర్స్ చూస్తే గ్రీన్, బేజ్, వైట్ అవును. న్యూట్రల్ కలర్స్ ఉంటాయి. రైట్. ఇట్స్ సో నైస్ అండి. అంటే హోల్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్ అండి. అవును. ఈవెన్ ఇప్పుడు ఈ గ్లాసెస్ ఇప్పుడు ఫ్యాషన్ యాక్చువల్లీ. ఇది కన్సీల్డ్ డోర్ మేడం. ఆహా. కెన్ క్లోజ్ దిస్ అంటే వెంటిలేషన్, ఏసీ బయటికి పోకుండా, రైట్ రైట్. ఏసీ బయటికి వెళ్ళకుండా ఈ డోర్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయొద్దు. సో Correct. దాన్ని కన్సీల్ చేసి పెట్టేసాం. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఎక్కువ ఫర్నిచర్ ఉండకూడదు, కానీ చూడటానికి చాలా డీసెంట్గా ఉండాలి. దీని లోపల బయట మొత్తం అంతా ఇట్ విల్ బి యూనిక్, సేమ్ కలర్ ఆహా. ఎవ్రీవేర్, ఇన్సైడ్ అండ్ అవుట్. ఓకే ఓకే. ఇప్పుడు నేను అంటుందండి, ఈ హింజెస్ ఉన్నాయి కదా, ఈ హింజెస్ ఏమవుతున్నాయంటే కొద్ది రోజులకి ఇవి లూజ్ అయిపోవడం, ఇది రస్ట్ పట్టిపోవడం జరుగుతోంది. సో అది మన దగ్గర ఏంటి పరిస్థితి? మా నికిల్ కోటెడ్ సొల్యూషన్ వచ్చిందండి. నికిల్ కోటింగ్ వేస్తే యాంటీ రస్ట్ అయిపోతుంది మ్మ్, అన్నమాట. మ్మ్. అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు ఇది లాంగ్ డోర్ కదా, దీనికి ఓ 2 3 అలా చేయకూడదు. మనం ఆ లెంత్ చూసుకొని ఎంత అవసరం, ఎన్ని హింజెస్ అవసరం పడతాయి, ఆ క్యాల్కులేషన్ మనకి అర్థమవుతే కరెక్ట్గా హింజెస్ కూర్చోబెట్టచ్చు అనమాట. ఓకే. అంటే అక్కడ కొంచెం కక్కుతిలాగా చేయకూడదు, ఏం కాదులే అనొద్దు. అవును. లాంగ్ రన్లోకి ఆలోచించి లేదు ఇది వెయిట్ ఎక్కువ ఉంది దీనికి ఉండాలి అనాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ డోర్స్ అన్ని బ్లాక్ బోర్డ్స్తో చేస్తాం, ప్లైతో చేయం. ఆహా. పైన్ వుడ్ ఏంటంటే దాని క్వాలిటీ ఈజ్ లైట్ వెయిట్ అనమాట. ఓకే. ఆ లైట్ వెయిట్ ఉండడం బట్టి షటర్స్ తొందరగా హ్యాంగ్ అయిపోవు. సో దానికోసం లేకపోతే ఇవి కిందకి జారుతాయి కూడా చాలా సార్లు. వెయిట్ ఎక్కువ ఉండడం బట్టి ప్లైతో చేశారు అనుకోండి, ప్లై చాలా బరువు, అది ఇలా బెండ్ అయిపోతుంది. దీన్ని మేము ఏం చేస్తామంటే ప్రతి షటర్ మీరు ఏ ప్రాజెక్ట్లో తీసుకున్నా దాని డోర్స్ ఆర్ మేడ్ విత్ పైన్ వుడ్ బ్లాక్ బోర్డ్స్. సో ఇది పైన వుడ్ అనుకోవచ్చు. ఓన్లీ షట్టర్స్ దాని లోపల ఉండే, ఇప్పుడు దాకా మనము ప్లై అనుకున్నాం కదా, డోర్స్ మాత్రం బ్లాక్ బోర్డ్స్తోనే చెయ్యాలి. అచ్చా. ఎండిఎఫ్ కానీ ఇది కానీ వాడద్దు. ఎండిఎఫ్ ఎక్కడ వాడాలి, గోడలకి ఏదైనా ప్యానలింగ్ చేస్తున్నాం అలా ఉందనుకోండి అక్కడ ఎండిఎఫ్ వాడాలి. సో ఈ అండర్స్టాండింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ట్రూ సార్, ట్రూ. సో దిస్ ఇస్ పూజ రూమ్ అండి. అవును. సో ఈ గ్లాస్ అంటే మీరే సజెస్ట్ చేశారా Yes, yes, ఇలాగా? madam. అంటే దిస్ ఇస్ టూ గుడ్ అండి. చక్కగా గోమాత ఉన్నారు వీటి మీద, చాలా బాగుంది. పిచ్ వైట్. దిస్ ఇస్ టూ గుడ్ రియలీ. ఈ ఇంట్లో ఈ ఓనర్ మేడం టేస్ట్ అలాంటిది మేడం. యా. తనకి నాకు సింక్ ఏంటంటే నేను ఏదైతే ఇది బాగుంటుంది అనుకుంటానో తాను కూడా అదే అడుగుతుంది. సో అట్లా మాకు ఈ పేస్టల్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్. ఇక్కడ ఈ బేస్ ఏమేసారండి దీనికి? అదంతా ప్లైవుడ్ కార్కస్ అండి. ఇది పైది. ఇది సింటర్డ్ స్టోన్స్ అంటామండి వీటిని. ఏమంటారు? సింటర్డ్ స్టోన్స్ అంటాం ఓకే అన్నమాట. ఓకే. ఈ రోజు ప్లాట్ఫామ్స్ కి ఇవి నడుస్తాయి. ఈవెన్ కిచెన్ ప్లాట్ఫామ్స్ కూడా Kitchen వస్తున్నాయి కదా platforms, ఇవి. మనం సో kitchen ఇవేం కూడా పాడవు, ఏం పాడవదు మేడం. వాటర్ పడినా ఏం కాదు. టైల్ లాగా, టైల్ కి ఎంత జీరో మెయింటెనెన్స్, టైల్ మనం పెద్ద పట్టించుకోకపోయినా మాప్ కొట్టుకుంటే చాలు కదా, Mm. ఇది కూడా అంతే. జస్ట్ అంటే మనకి గ్రానైట్ కన్నా తక్కువ పడుతుందండి. చాలా తక్కువ Is కాస్ట్, it? అంటే నాట్ తక్కువ, మేబీ 10 రూపీస్ తక్కువ ఉంటుంది. బట్ పాయింట్ ఏంటంటే డ్యూరబిలిటీ. గ్రైనైట్ లో చాలా కలర్స్ ఉండవు, అండ్ ఈ రోజు ఇంటీరియర్స్ లో కలర్స్ చాలా మ్యాటర్ చేస్తుంది. కరెక్ట్. సో ఇది కూడా అంతే, అదే కదా. ఇది కూడా అదే మేడం. మేజర్ పార్ట్ కిచెన్ పూజ రూమ్ లో ప్లస్ అక్కడ వాడిందే ఇక్కడ కూడా వాడినట్టున్నారు ఐ థింక్. సింటర్డ్ స్టోన్స్ ఇలా అంతా అదే వాడాము. ఓకే. అంటే కలర్ కాంబినేషన్ కోసం నేను బ్లాక్ కూడా వేసి ఉండొచ్చు, కానీ దీని థీమ్ పోతుంది. కరెక్ట్. దీంట్లో ఉన్న ఆ పేస్టల్ లుక్ ఇవ్వాలనుకున్నాం కదా, దాని ఫీల్ పోతుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్. దీంట్లో కూడా డ్రావర్స్ కూడా లైట్ వస్తాయి. ఇట్లా నైట్ పూట అయితే యూ డోంట్ ఈవెన్ నీడ్ ఏ లైట్. లైట్స్ వస్తాయండి. డ్రావర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే.
ఎవరిని డిస్టర్బ్ చేయకుండా లైట్ వేసి ఎంత డిస్టర్బెన్స్ ఉండకుండా అవి కూడా అదంతా. అంటే వీటిలో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ చాలా దొరుకుతాయి, మనకి చాలా కలర్స్ కూడా చాలా దొరుకుతాయి. కలర్స్ ఉంటాయి. మన టేస్ట్ బట్టి మనకు కావాల్సిన క్వాలిటీని బట్టి అట్లా మనం ఫర్నిచర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం బెడ్రూమ్కి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా మన దగ్గరే దొరుకుతుంది. అంతే మేడం. Glass ఇది. ఇదంతా కూడా మీకు డిజైన్ చేసి చూపిస్తాం. ఇలా వస్తుందండి మీ ఇల్లు అంటే, నాకు ఈ డిజైన్ వద్దు ఈ డిజైన్ కావాలి అని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ గ్లాస్ అండి, గ్లాస్ అన్బ్రేకబుల్ ఇది. అన్బ్రేకబుల్ టఫెన్ చేసి వేస్తాం అనమాట. సో ఓపెన్ చేయగానే అట్లా లైట్ రావడం, ఇది కూడా ఓపెన్ చేయగానే కొంచెం లైట్ రావడం, రైట్ అలా ఇవన్నీ ప్లాన్ చేసి బెడ్ కూడా మనమే డిజైన్ చేసాము థీమ్ లో ఉండడం కోసం. ఇప్పుడు ఇదంతా బేజ్ కలర్ లో తీసుకున్నాం కదా, దాని హెడ్ బోర్డ్ కూడా బేజ్ కలర్ లో ఉండాలని అట్లా ప్లాన్ చేసి చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ బెడ్ దేంతో ఏ వుడ్ ఇప్పుడు అన్నారు? ప్లైవుడ్ తో చేసాం. అవునా? అయితే ఆ కబోర్డ్ చేసింది వేరు, ఇది వేరు. అది వేరు. అది 16mm అంటే 18mm ఫినిషింగ్ అవుతుంది, ఇది 20mm లో ఫినిషింగ్ అవుతుంది. అంటే ఇది వెయిట్ మోయాలి కదా, దీని ఇది హైడ్రాలిక్, దీని కింద స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఈ కబోర్డ్స్ కూడా మీరు చేసండి. వార్డ్రోబ్ ఇదా? ఇది మీకు ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ కోసం, వాడిన బట్టలు పెట్టాలి కావాలనుకుంటే ఓకే. దాన్ని కబోర్డ్ కి కబోర్డ్ ఉంది, వీళ్ళకి లోపల కావాల్సిన ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఇలాగే వెళ్తుంది. ఇప్పేసినవి ఏదైనా మళ్ళీ రీయూజ్ చేస్తాం కదా, రీయూజ్ కోసం అని దాన్ని అలా. లేకపోతే కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తాయి లేకపోతే. కరెక్ట్. సతే ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఇది ప్లాన్ చేసుకున్నారు కదా, ఇది ప్లానింగ్ ఎప్పుడు చేయాలంటారు యాక్చువల్గా? ఇనిషియల్లోనే జరగాలండి. అంటే ఇది మనం ఎలాంటిది కొంటాం, ఏ డిజైన్ కొంటాం అనేది వేరే, ఎలా తయారు చేయించుకుంటాం అనేది సపరేట్ తర్వాత ఇష్యూ. కానీ దీనికి ప్రొవిజన్ ఇవ్వాలి. ఓకే. హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ అంతటా ఉండవు కదా, సో అది ఆడ్గా ఏదో రాడ్ వేసేసి కట్టేసి అలా ఉండకూడదు. ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఎంత చేయాలనేది మన ప్లానింగ్ సెక్షన్లోనే. ఈ వర్క్ సీలింగ్ అయ్యే టైంలో అవ్వాలి, ఫర్నిచర్ అయ్యే టైంలో కాదు, ఇనిషియల్ స్టేజెస్లోనే అవ్వాలి. సో అది ఎక్కడ రావాలి, మార్చకుండా ఉండాలనుకుంటే ఆ పక్క డైమెన్షన్ డిస్క్రిప్షన్ కూడా మేమే ఇస్తాం. ఇక్కడ నువ్వు కొట్టాలిరా, ఇక ఇంత ఫీట్ ఉండాలి అనేది. సో దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకొని చేసుకుంటాం. రైట్. ఇప్పుడు సీలింగ్లో మీరు ఇచ్చారు కదండి, సపోజ్ ఏదైనా ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా వచ్చింది, మనం ఈజీగా అది తీసి మనం అక్కడ వర్క్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చా? ఇది డిటాచబుల్. సీలింగ్ కట్ వచ్చేసి నియర్లీ 6 inches ఉంటుందండి. సో ఈ 6 inches నుండి మనకి యాక్సెస్ దొరుకుతుంది అనమాట. లేదు అనుకుంటే ఆ బోర్డ్ని ఇప్పుడు మీకు అక్కడ స్క్రూ ఉంది కదా, అలా మనము ఇప్పుకొని చేసుకోవచ్చు. సో దీనికి టర్మైట్స్ పెట్టే ఛాన్స్ మన ఇల్లు అంతటిలో క్రిస్టల్ ఇంటీరియర్ ఫర్నిచర్ వస్తే అది పక్కా BWP గ్రేడే వస్తుంది. వేరే ప్రాజెక్ట్స్ ఎవరన్నా చేస్తే నాకు తెలియదు, కానీ నా నుంచి ప్రాజెక్ట్ వెళ్ళిందంటే షూర్ గా BWP ఫర్ గ్యారంటీ. గ్యారంటీ. సోల్మన్ గారు ఫర్ గ్యారంటీ. సో నైస్. ఇది మళ్ళీ కలర్ కాంబినేషన్స్ అని డిఫరెంట్ గా వచ్చాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్స్ అచ్చా, మీ బెడ్రూమ్ అండి ఇది. ఇది చూసి చెప్పొచ్చు. అంటే నాకు ఫెరారీ అనేది చాలా ఇష్టము, సో నేను సాల్మన్ తో చెప్పాను ఫెరారీ థీమ్ లో కావాలని. ఓకే. వాళ్ళే డిజైన్ చేసి మొత్తం పంపించారు. నేను అనుకున్న దానికంటే బాగా చేశారు. యాక్చువల్లీ అబ్బాయిల రూమ్ చూసండే గుర్తుపట్టదు, అది అక్కడ కూడా పెద్ద ఫెరారీ రాసింది. వాల్ పేపర్ కూడా వీళ్ళే డిజైన్ చేసింది అది. అంటే మేడం, ఫెరారీ కార్స్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు, ఇష్టపడతారు. అఖిల్ ఏంటంటే, అఖిల్కి ఫెరారీ టీం నుంచి ఇన్విటేషన్ వచ్చింది, ఆ రేస్ కి ఇన్వైట్ చేశారు. అంటే కార్ రేసరా మీరు? నో బట్ యాజ్ స్పెషల్ ఫ్యాన్ గా వాళ్ళు ఒక ఎవ్రీ ఇయర్ 100 members ఇన్వైట్ చేస్తారు. ఓకే. ఐ వాస్ వన్ ఆఫ్ దెం. నేను ఊరికే ఏదో కార్ డిజైన్ అడుగుతున్నాడు అనుకున్నా. నన్ను కూర్చోబెట్టి దాని డ్రైవరు, దాని మేక్, దాన్ని అన్నీ చెప్తా ఉంటాడు అనమాట. అప్పుడు నేను అనుకున్నా మనోడికి ఏది పడుతుంది కాదు, అండ్ అన్ని డిజైన్ చేసి ఇది కూడా నాకు ఇలా కావాలి, నాకు కార్స్ ఉంటాయి ఫెరారీ కార్స్, నేను అవి పెట్టుకోవాలి, నాకు అదంతా కావాలని అంటే కూర్చొని తన కోసం ఇవన్నీ కస్టమైజ్ చేసి అవన్నీ డిజైన్ చేసిస్తే నన్ను ఏం అడిగాడంటే, అఖిల్ మీరు నాకు కంప్యూటర్లో చూపించినట్టు నిజంగా వస్తుందా, యాజ్ ఇట్ ఈస్ వస్తుందా? టూ గుడ్ టు బి ట్రూ. కానీ ఇక్కడ చూసిన తర్వాత నేను షాక్ లోనే ఉన్నాను. అంతేనా? యాజ్ ఇట్ ఈస్ గా వచ్చిందని. ఈ డిజైన్ నేను రిలీజ్ చేసింది 24 లో. ఓకే.
25 లో ఫ్రీజ్ చేసాం స్టార్టింగ్, బట్ అప్పటికి డ్రైవర్ వాజ్ నాట్ స్టిల్ అనౌన్స్డ్. ఓకే. వాళ్ళు ఈ కార్ మీద ఇంత చిన్న డీటెయిల్ కూడా చూడగలిగారు. అది నేనే షాక్ అయ్యాను, అసలు నేను కూడా మిస్ అయిపోయింది. వాళ్ళు చూసి చేశారు. పాత నంబర్ వేసి ఉంటే పాత డ్రైవర్ నంబర్, పాత driver వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఫెరారీ డ్రైవ్ చేస్తున్న అతని నంబర్ ని వీ కుడ్ చేసేసారు. సో నైస్. మీకు అంత ప్యాషనేట్. అన్ని డీటెయిలింగ్ లోకి మేము వెళ్ళాల్సి వచ్చింది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ అఖిల్. ఎందుకంటే ఆయన ప్యాషన్ అలాంటివి ఈ కార్స్ లో. ట్రూ. థ్యాంక్ యూ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సల్మాన్ గారు, సో కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకి ఏం కావాలి అనేది పూర్తి డీటెయిల్స్ చేసుకుని వాళ్ళని 100% సాటిస్ఫై చేయడమే బాధ్యత అన్నట్టు నాకు మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది, ఈవెన్ పిల్లల టేస్ట్తో సహా. అంటే డీటెయిలింగ్స్ ఈరోజు అందరికీ కావాలి, బికాస్ దే ఆర్ ఇన్ ద మీడియా ఆల్సో. వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. సో దే వాంట్ టు షో ఆఫ్ వాట్ దే వాంట్. సో వాళ్ళకి ఏం కావాలనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. మనకు నచ్చింది రుద్దేయడం కాదు, వాళ్ళే కనుక్కొని దాన్ని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండే. ఈ ఇల్లు అఖిల్ కానీ వాళ్ళ మదర్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అస్. ఏంటంటే మాకు కావాలనుకున్నది ఇచ్చారు మీరు అని. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం తీసుకుని మాకు ఈ ఫ్లాట్ చూపించమని అడిగిన వెంటనే చూపించినాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.